మనస్ఫూర్తిగా ఉమ్మడి కూటమి టీడీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బివి జయనాగేశ్వరరెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి స్థానిక ఎమ్మిగ్నూరు మండలంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ గారిని కలిసి మే 1వ తారీఖున వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, పెన్షన్ లబ్ధిదారులందరికీ సకాలంలో ఇంటి దగ్గరకే పెన్షన్ పంపిణీ చేసే విధంగా ముందస్తు చర్యలు తీసుకుని పెన్షన్ లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ఎంపీడీఓని కలిసి వినతి పత్రం సమర్పించారు. తదనంతరం అరాచక పాలన అంతం, కూటమి పంతం, జగనాసుర రక్త చరిత్ర అనే ఎన్డీఏ కూటమి ఛార్జ్ షీట్ ను కర్నూలు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సురేష్ మరియు బీజేపీ పార్టీ నాయకులతో కలిసి విడుదల చేశారు. చూస్తున్నారు అరాచక పాలన అంతం, కూటమి పంతం. ఒక ఛార్జ్ షీట్ ఎన్డీఏ అభ్యర్థులుగా ఎన్డీఏ కూటమి తరఫున మేము విడుదల చేయడం జరుగుతోంది. 5 సంవత్సరాల విధ్వంసకర పాలన. ఎక్కడ చూసినా ప్రజావేదిక కూల్చడంతో మొదలైనటువంటి యొక్క విధ్వంసం నిన్న లేక మొన్న ఒక ఆడకూతురు బుర్కా వేసుకొని పోతూ ఉంటే ఆ బుర్కాని తొలగించాలని చెప్పి ప్రయత్నం చేసిన వైసీపీ నాయకుల ప్రయత్నం వరకు కూడా చూస్తే మీరు కేవలం విధ్వంసం. ఎక్కడ కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని కేవలం బటన్ నొక్కినా అని చెప్పడం తప్ప ప్రతి ఒక్కరి గొంతుకును నొక్కుతూ, ప్రశ్నించే వాళ్ళని బెదిరిస్తూ, బీసీలు, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మాన ప్రాణాలని, ఆస్తులని కబ్జాలు చేస్తూ విధ్వంసం చేయడం తప్ప ఈ 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఇంక చేసిందంటూ ఏమీ లేదు. వనరులను దోచుకున్నారు, ఇసుకను తోడి పారేశారు. ఎక్కడ చూసినా ఈరోజు మైనింగ్ మాఫియా ఒక డ్రామా. గతంలో కోడికత్తి డ్రామా ఆడి 2019 ఎన్నికలకు పోయారు. ఈరోజు మళ్ళీ కోడికత్తి నుంచి కొంచెం స్టాండర్డ్స్ తక్కువ అయిపోయి గులికరాయికి వచ్చాడు. మరి ఆ గులికరాయితోటి ప్రాణాలు తీశాడు, తీయబోతాడని గతంలో ఉన్నటువంటి నారాసుర రక్త చరిత్ర అని ఏదైతే